హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. మొదటగా ఇప్పుడిప్పుడే మన ఛానల్లోకి వస్తున్నటువంటి కొంతమంది మీ ఛానల్ని చాలా ఆసక్తికరంగా చూస్తున్నాము, చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది, మేము కొంచెం లేటుగా ఎంటర్ అయ్యాము కాబట్టి మరలా అసలు న్యూమరాలజీ అంటే ఏంటి, న్యూమరాలజీని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అన్వయించుకోవాలి మాకు సవివరంగా తెలియజేస్తూ వీడియోలు పెట్టమని అడిగారు. అయితే ఇక్కడ నివాస్ టీవీ అనే ఈ ఛానల్ చాలా కాలం క్రితంది కాబట్టి ఇప్పుడు ఈ ఛానల్లో మరలా మనం కొత్తగా పెట్టినట్లయితే స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని వారందరి కోరిక మీదట మరియు ఇంకా కొత్త వారికి న్యూమరాలజీ యొక్క సారాంశాన్ని ఫస్ట్ నుంచి అందించాలనే సదుద్దేశంతో మరో ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఆ ఛానల్ పేరు 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ. న్యూమరాలజీ కాబట్టి మన నివాస్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరూ ఇక మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకు కానీ చెప్పి న్యూమరాలజీని మరలా ఫస్ట్ నుంచి ఇంకా ఎక్కువ సమాచారంతో కొత్తగా మీకు అందించడానికి ఈ యొక్క 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ అనే ఛానల్ని స్టార్ట్ చేయబోతున్నాము. అయితే ఇప్పటి వరకు మీరు ఈ నివాస్ టీవీలో కొన్ని వీడియోలు మీరు క్వాలిటీ లేకుండా కూడా కంటెంట్ ఉంది కదా అనే ఇష్టంతో చూశారు. అయితే ఈసారి 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ అనే ఛానల్లో మీరు మంచి క్వాలిటీతో మంచి క్వాంటిటీతో చాలా నీట్గా మీరు చూడబోతున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీరందరూ కూడా మన కొత్త ఛానల్ 14 డైమెన్షన్స్ న్యూమరాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులకి, బంధువులకి, మీ కుటుంబ సభ్యులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీ యొక్క ప్రతి సందేహాన్ని అంటే వాల్యుబుల్ సందేహాన్ని మీరు కామెంట్ రూపంలో అందచేయండి. ఈ యొక్క ఛానల్ ప్రత్యేకత ఏమిటంటే ఒక 5 వీడియోస్ కంటెంట్ ఇచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న సందేహాలన్నీ కలిపి కొన్ని వీడియోలు చేసి మీకు అందించడం జరుగుతుంది. అలాగే మరలా కంటెంట్తో కొన్ని వీడియోలు చేసిన తర్వాత మళ్ళీ వాటిలో కస్టమర్స్ కలిగే సందేహాలన్నిటితో మరలా కొన్ని వీడియోలు చేసి మీకు అందించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క సందేహాలన్నీ నివృత్తి అవడం జరుగుతుంది. మీరు న్యూమరాలజీని ఎలా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలో మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక ప్రస్తుత వీడియోలోకి వస్తే మనకి క్రాష్ కోర్సెస్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి, మీకు తెలుసు. ఇంకా ఈ క్రాష్ కోర్సెస్ ని ఎక్కువ మంది అడుగుతూ ఉండటం వల్ల ఈ ఆఫర్ ని ఈ నెల ఫిబ్రవరి 15 వరకు పొడిగించడం జరిగింది. ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు. తర్వాత ఫిబ్రవరి 16 తర్వాత ఫీజు పెరుగుతుంది. ఫీజు పెరుగుతూ ఆఫర్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఫీజుతో ఈ ఆఫర్ ని ఫిబ్రవరి 15 లోపు అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాము. రేపు 16వ తారీఖు, ఈ నెల 16వ తారీఖు సండే వైజాగ్లో ఉండబోతున్నాను. ఈ నెల 16వ తారీఖు సండే వైజాగ్లో క్లాసు ఉంది. కాబట్టి అక్కడ వైజాగ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు ఎవరైనా ఇప్పటికీ రిజిస్టర్ చేయించుకోకపోతే మీరు రిజిస్టర్ చేయించుకోవచ్చు. ఇంకా అక్కడ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు ఎవరైనా కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా ఫుల్ చార్ట్ రిపోర్ట్ తీసుకోవాలనుకున్నా మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది కనుక ఉన్నట్లయితే 16వ తారీఖు తర్వాత 17 కూడా అక్కడే ఉండే షెడ్యూల్ని ఏర్పాటు చేసుకుంటాము. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ ఇక ఈ వీడియోలో ఒక స్టూడెంట్ అడిగినటువంటి ఒక డౌట్ని మీకు వివరిస్తాను. ఒక స్టూడెంట్ అడిగిన డౌట్ని ఆ స్టూడెంట్కి వివరించాను. అది మీ అందరికి కూడా ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో ఆ యొక్క డౌట్ని మీకు వివరించబోతున్నాను. డౌట్ ఏంటంటే న్యూమరాలజీలో జర్నీ చేయటం
న్యూమరాలజీలో జర్నీ చేయడం అని చెప్తున్నారు కదా. అసలు న్యూమరాలజీలో జర్నీ చేయడం అంటే ఏమిటి? ఒకవేళ ఒక ఇంట్లో ఒక పర్సన్ న్యూమరాలజీతో పర్ఫెక్ట్ గా నేమ్ కరెక్షన్ చేయించుకొని అతను జర్నీ చేస్తున్నట్లయితే, మరి వారి కుటుంబ సభ్యులు గనక కరెక్షన్ చేయించుకోకపోతే, ఇతను జర్నీ చేసుకుంటే అతనికి పూర్తి ఫలితమును ఆపాదించవచ్చా? పూర్తి ఫలితాన్ని అతను పొందగలడా? సరే, రెండు ప్రశ్నలు. మొదటి ప్రశ్న జర్నీ చేయడం అంటే ఏమిటి? రెండో ప్రశ్న న్యూమరాలజీలో అతను జర్నీ చేసినప్పటికీ మరి వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కరెక్షన్ చేసుకోకుండా నెగిటివ్ ఉంటే అది వీరిని అడ్డుకోదా? ఈ రెండు ప్రశ్నలు. మొదటగా న్యూమరాలజీలో జర్నీ చేయడం అంటే ఏమిటి? ఇది తెలియాలి అన్నప్పుడు ఆ పర్సన్ యొక్క జన్మ వైబ్రేషన్ తెలియాలి. జన్మ వైబ్రేషన్ అంటే ఇండెక్స్, ఆర్పి, ఈ రెండు తెలియాలి. తర్వాత హార్మోనీస్ తెలియాలి. తర్వాత లక్కీ నెంబర్స్ తెలియాలి. ఇవి మినిమం తెలిస్తే వారు ఆ జర్నీ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఈ పర్సన్, ఇవి తెలిసిన పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఆర్పి వచ్చేసి 1/3 2 అనుకోండి, హార్మోనీస్ 3 6 9 అనుకోండి, లక్కీ నెంబర్స్ 1 2 3 5 6 9 అనుకోండి. ఇలా ఉంటే ఇప్పుడు ఈ పర్సన్ కనుక ఒక పని మీద ఒక ఊరు వెళ్ళాలన్నప్పుడు ఇతను ఫర్ ఎగ్జాంపుల్ 20వ తారీఖు ఫిబ్రవరి 20 వెళ్దాం అనుకున్నాడు. మరి ఫిబ్రవరి 20 ఇతను వెళ్దాం అనుకుంటే వెళ్ళొచ్చా లేదా తెలుసుకొని వెళ్ళాలి. అది జర్నీ చేయటం అంటే. ఫిబ్రవరి 20ని చూసినట్లయితే ఈ రోజు యొక్క వైబ్రేషన్ ఎంత? 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 5 13, 1 + 3 4. ఈ రోజు యొక్క వైబ్రేషన్ 4. మరి ఈ 4 అనేది ఇతని యొక్క లక్కీ నెంబర్స్ లో ఉండాలి. 1 2 3 5 6 9 4 లేదు అంటే ఈ రోజు అతను ప్రయాణం పెట్టుకోకూడదు. ఏం చేయాలి? తర్వాత రోజు 21 అనుకోండి, 5 వస్తుంది, 5 ఉంది కాబట్టి 21 పెట్టుకోవాలి. కానీ అతను 21 కనుక ప్రయాణం పెట్టుకుంటే గమ్యాన్ని చేరలేడు. అసలు విషయం ఉందే 21, కానీ 21 గమ్యాన్ని చేరలేడు. మరి అప్పుడు 24 వెళ్ళాలి కదా, కానీ 24 వెళ్ళకూడదు. మరి అప్పుడేం చేయాలి? 1 పెట్టుకోవాలి. అప్పుడు ఆ యొక్క ప్రయాణం ఏ విషయం మీద పెట్టుకున్నాడో అది సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, మరి 22 చూసినట్లయితే 22 అయినట్లయితే ఇది 6 అవుతుంది. 22 కూడా ఇతనికి బాగుంది. ఇలా చూసుకొని ఆ బాగున్న టైంలో బాగున్న డేట్ లోనే వెళ్ళాలి. తర్వాత ఇతను ఒక వెహికల్ తీసుకుని వెళ్ళాడు, ఒక కారు తీసుకొని. ఆ కారు యొక్క టోటల్ చూసుకుంటే 4 5 6 7 ఉంది. టోటల్ ఎంత? 9 15 7 22 4 వచ్చింది. మరి అందులో జర్నీ చేయకూడదు అతను. ఎందుకు? 4 అతను లక్కీ నెంబర్ కాదు కాబట్టి. ఓకే సరే, మరి అతనికి కారు అదే ఉంది, అతని సొంత వెహికల్. మరి ఎట్లా జర్నీ చేయకూడదు అంటే ఎట్లా? అప్పుడు ఏం చేయాలి? ఒకటి మెయిన్ ఏంటంటే ఆ కారుని మార్చి మరో కారు తీసుకోవటం. అయితే అదంత సులభం కాదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ కారు యొక్క నేమ్ ప్లేట్ పై ఈ 7 పక్కన ఒక చిన్న ఏ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 4/5 అవుతుంది. సో అది ఉపయోగించవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు సొంత వెహికల్ లేదు, బస్సుకి వెళ్తున్నాడు, అప్పుడేం చేయాలి? బస్ స్టాండ్ లో ఉంటాం, బస్సు వస్తుంటది. బస్సు రాగానే ఆ ప్లేట్ లో ఉన్న 4 అంకెలు చూసుకొని మనం కళ్ళతోనే టోటల్ చేసుకోవాలి. ఏదైతే 1 2 3 5 6 9 లో ఉందో ఆ బస్సు మాత్రమే ఎక్కాలి. అలా కాకుండా లక్కీ నెంబర్ రాని వెహికల్లో వెళ్తే ఏమవుతుంది? ఇన్కన్వీనియన్స్ గా జర్నీ ఉంటుంది. మనం ఏ పని కోసం వెళ్తున్నామో ఆ పని అవ్వదు. ఒకవేళ బస్సు ఎక్కారనుకోండి, ఎక్కగానే రష్ గా ఉండి ఒకరిపైన ఒకరు పడుతూ ఉంటారు, మీకు పెద్ద ఇరిటేషన్ గా ఉంటుంది. సరే, ఒకవేళ మంచి నెంబర్ మీ లక్కీ నెంబర్ లో ఉన్న బస్సే ఎక్కారు, కానీ లోపలికి వెళ్ళాక మీ లక్కీ నెంబర్ లో ఉన్న సీట్లో కూర్చోవాలి. అంటే 23వ సీట్ ఉందనుకోండి, 2 + 3 5 మీ లక్కీ నెంబర్, అక్కడ కూర్చోవచ్చు.
అదే మీరు 22లో కూర్చున్నారు అనుకోండి 4, ఇది లక్కీ నెంబర్ కాదు. అప్పుడు ఏమవుతుంది, మీ సీటు పక్కనే ఉన్న వాళ్ళు మీ పైన నిద్రపోతూ మీ పైన పడటమో లేకపోతే మీకు ఇబ్బంది కలిగేలా ఉండటమో జర్నీ సక్రమంగా సాగదు. మరి మనం ఒక మంచి పని కోసం వెళ్తుంటే జర్నీయే మనకి ఇన్కన్వీనియన్స్ గా ఉంటే ఆ పని ఎట్లా అవుద్ది? ఇది ఈ విధంగా మన లైఫ్ లోని ప్రతి విషయాన్ని మనం ఇంత క్యాలిక్యులేటెడ్ గా చేసుకోవాలి. స్టార్టింగ్ లో కస్టమర్కి అది అర్థం కాదు, మనమే చెప్పాలి. కస్టమర్ అవసరప్పుడల్లా మనకు అలా కాల్ చేస్తే మనం విసుక్కోకుండా దానికి సమాధానం ఇవ్వగలగాలి. ఓకే, ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, అతను చక్కగా 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకున్నారు, కోర్సు రాస్తున్నారు, అంటే జర్నీ కూడా చేస్తున్నారు అందులో. మరి ఇప్పుడు అతని యొక్క కుటుంబ సభ్యులు చేయించుకోకపోతే అది నెగిటివ్ అవ్వదా అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇతను ఇవన్నీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు 50% నేమ్ ద్వారా వచ్చింది, 10% జర్నీ ద్వారా వచ్చింది, 60% ఇది ఓకే. ఇప్పుడు మిగతా 40% లో అతని యొక్క మ్యారేజ్ డేట్ కానీ తర్వాత ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ వారి యొక్క నెగిటివ్ గనక ఈ 60 కంటే ఎక్కువ ఉంటే, అంటే 70% ఉంటే అప్పుడు అతను చేస్తున్న పనుల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే సక్సెస్ అనేది కంప్లీట్ గా రాకుండా స్వల్పంగా సక్సెస్ కూడా డౌన్ ఫాల్ అవడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు మొత్తానికి కనుక 50% ఉందనుకో నెగిటివ్, అంటే ఇతనికి ఇప్పటికీ వచ్చిన ఇతను ఇప్పటికీ సంపాదించుకున్న పాజిటివ్ కంటే తక్కువ నెగిటివ్ ఉన్నారు అనుకోండి, వారి నెగిటివ్ అంతా న్యూట్రల్ అయిపోయింది. ఈ యొక్క యజమానికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే ఇక్కడ 2 విషయాలు అనమాట. ఆ మిగతా వాళ్ళ నెగిటివ్ గనక ఇతను అప్పటి వరకు సమకూర్చుకున్న పాజిటివ్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే డెఫినెట్ గా ఇతనికి ప్రాబ్లం అవుతుంది. మరి ఎందుకు మనం కరెక్షన్ చేయటం? ఇక్కడే మనం చాలా పారదర్శకంగా చేయాలి. ఒకవేళ ఈ యొక్క కుటుంబ సభ్యులది 80% నెగిటివ్ ఉన్నా కూడా, ఇతను 60% సంపాదించుకున్నా కూడా ఇతనికి విజయాలు రావాలంటే ఏం చేయాలి? మనం స్టార్టింగ్ లోనే, అందుకే మనం ఒక పర్సన్ కి నేమ్ కరెక్షన్ చేయాలంటే ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, నేము, కాలింగ్ నేముతో పాటు వారి కుటుంబ సభ్యుల మొత్తం డేట్ ఆఫ్ బర్త్లు, వారి యొక్క మ్యారేజ్ డేట్ కూడా తీసుకుంటాం. మనం ఇది ముందుగానే గమనించి ఆ మిగతా కుటుంబ సభ్యులకి 100% నెగిటివ్ ఉన్నా కూడా వీరికి ఎలాంటి ఇబ్బంది లేనంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంచడం, వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 3, 5, 6 పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయటం, వీరికి ఎలాంటి ఇబ్బంది లేని విధంగా ప్రోనాలజీ సౌండ్లు పెట్టడం, ఇవన్నీ కూడా చేసుకోవాలి. అలాంటప్పుడు ఆ విధంగా గనక మనం చేసినట్లయితే ఆ కుటుంబ సభ్యులకి మిగతా వాళ్ళకి 200% నెగిటివ్ ఉన్నా కూడా యజమాని కెరియర్ లో దూసుకుపోతాడు అనమాట. ఓకే, ఇవి స్టూడెంట్ అయిన 2 సందేహాలు, వాటి వివరణ. ఓకే, చూశారు కదా. ఇలాంటి వివరణలు కొన్ని వందలు మీకు అందుబాటులో ఉండటానికి, మీరు వాటన్నిటి గురించి సరైన ఎడ్యుకేట్ అవడానికి, వాటన్నిటి గురించి కరెక్ట్ గా న్యూమరాలజీలో ఎడ్యుకేట్ అవడానికి మీకోసం సరికొత్తగా 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ రాబోతుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులతోటి, మీ బంధువులతోటి, మీ కుటుంబ సభ్యులతోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి.